హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మిథున రాశి వారికి మే 10 నుంచి 18 మధ్య జరిగే ఒక ఊహించని సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయచ్చు. కానీ ఈ రోజుల్లో మీకు కనిపించే ఒక చిన్న సంకేతాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే భారీ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. రాత్రికి రాత్రే పరిస్థితి మారబోతోందా అంటే జ్యోతిష్య శాస్త్రం అవుననే చెబుతోంది. ఎందుకంటే గ్రహాల కదలికలు ఇప్పుడు మీ రాశికి అత్యంత కీలకంగా మారాయి. అనంతమైన ఈ విశ్వంలో ఏదీ కారణం లేకుండా జరగదు. ఈ వీడియోను మీరు చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. కాలం మిమ్మల్ని హెచ్చరించడానికో లేదా ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించడానికో మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చింది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి మిథున రాశి వారు తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. అలాగే కింద కమెంట్ బాక్స్లో భక్తితో జై గణేష అని టైప్ చేయండి. ఇలా చేయడం వల్ల మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ విశ్వానికి చేరుతుంది. మీరు చేసే ప్రతి చిన్న పాజిటివ్ పని ఇప్పుడు మీకు రక్షక కవచంలా పనిచేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహం మీకు అనుకూలంగా మారాలంటే దైవనామస్మరణ చాలా ముఖ్యం. ఈ సంకేతం మీకు ఇప్పటికే కనిపించిందా? ఒకవేళ కనిపిస్తే మాత్రం ఇది సాధారణం కాదు. చాలామంది దీనిని నిర్లక్ష్యం చేసి తరువాత తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నారు. మీరు అలా కాకూడదనే ఈ ముందస్తు హెచ్చరిక. ఎందుకంటే మిథున రాశి వారు సాధారణంగా చాలా తెలివైనవారు. ఏది ఏమైనా తట్టుకుని నిలబడే ధైర్యం ఉన్నవారు. కానీ గత కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీశాయి. ఎంత కష్టపడినా ఫలితం శూన్యమవుతోంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారే మిమ్మల్ని నిలువునా మోసం చేసి ఉండొచ్చు. మీరు ఎవరి కోసమైతే అహర్నిశలు శ్రమించారో వాళ్ళే మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉండొచ్చు. ఒక్కసారి గతాన్ని నెమరు వేసుకోండి. మీ అవసరం ఉన్నప్పుడు మీ చుట్టూ తిరిగిన వాళ్ళు మీ అవసరం తీరిపోగానే మిమ్మల్ని ఎలా వదిలేశారో మీకు బాగా తెలుసు. డబ్బులు అడిగినప్పుడు ప్రాధేయపడిన వారు తిరిగి ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఒక శత్రువులా చూసిన సంఘటనలు మీ జీవితంలో ఎన్నో జరిగి ఉంటాయి. ఇవన్నీ మీకొక గుణపాఠం నేర్పాయి. కానీ మీలో ఉన్న మంచితనం మళ్ళీ మళ్ళీ ఇతరులను నమ్మేలా చేస్తుంది. అక్కడే మీరు పదే పదే మోసపోతున్నారు. ఈ సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీ కలలో కానీ నిజ జీవితంలో కానీ పదే పదే ఒకే విషయం ఎదురవుతుంటే దానిని అస్సలు కుట్టిపారేయకండి. కొంతమంది మిథున రాశి వారికి గత కొన్ని రోజులుగా నిద్రలో విచిత్రమైన కలలు వస్తుండొచ్చు. పాత దేవాలయాలు, పాములు లేదా ఎప్పుడూ విడిపోయిన వ్యక్తులు కలలోకి రావడం జరుగుతుండొచ్చు. చీకటి గదిలో మీరు బందీ అయినట్లు లేదా చాలా ఎత్తైన కొండ మీద నుంచి కింద పడిపోతున్నట్లు, ఎవరూ మిమ్మల్ని తరుముతున్నట్లు కలలు వస్తున్నాయా? ఇది సాధారణం కాదు. ఇది మీ అంతరాత్మ మీకు ఇస్తున్న ఒక బలమైన హెచ్చరిక. మీ జీవితంలో ఒక పెద్ద తుఫాను రాబోతోందా లేక ఒక అద్భుతమైన వసంతం రాబోతోందా అని చెప్పే ముందస్తు సూచన. ప్రమాదమా లేక రాజయోగమా అన్నది మీరు ఈ సంకేతాలను ఎలా అర్థం చేసుకుంటారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండండి. చాలామంది మిథున రాశి వారు దేవుణ్ణి కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్లారు. ఎందుకు నాకే ఇన్ని కష్టాలు, నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను అని ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు. డబ్బు చేతికి వచ్చినట్లే వస్తుంది, కానీ మరుసటి క్షణంలోనే ఎక్కడికో ఖర్చయిపోతుంది. ఇతరులకు సహాయం చేద్దామని వెళితే ఆ నింద మీ మీదే పడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు, మీరు వేసే ప్రతి అడుగులో అవమానాలు, ఇవన్నీ మీ మనసును ఎంతగానో కుంగదీశాయి. ఒకానొక దశలో అసలు ఈ జీవితం ఎందుకు, నాకంటూ అదృష్టం ఉందా లేదా అని మీరు తీవ్ర నిరాశకు గురైన క్షణాలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఉండి కూడా ఎవరూ లేని ఒంటరితనం మిమ్మల్ని చాలాసార్లు ఏర్పించి ఉంటుంది. గుండెలో బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ నటించడం మీకు అలవాటైపోయింది. ఇతరుల కష్టాలను తీర్చడానికి మీరు మీ సమయాన్ని, శ్రమను ధారపోస్తారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం మీ వెనక ఎవరూ ఉండరు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని మీ మనసు రాయిలా మారిపోయి ఉండొచ్చు. కానీ ఇక ఆ కష్టాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. మీ 10 నుంచి గ్రహాలు మీ పక్షాన నిలబడబోతున్నాయి. విశ్వం మీ కన్నీళ్లను చూసింది, మీ కష్టాలను లెక్కించింది.
ఇప్పుడు దానికి వడ్డీతో సహా మీకు ప్రతిఫలం ఇచ్చే సమయం వచ్చేసింది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ రోజుల్లో మీకు ఎవరైనా అకస్మాత్తుగా ఎదురుపడినా లేదా అనుకోకుండా ఏదైనా పాత సమస్య మళ్ళీ మీ ముందుకు వచ్చినా ఈ సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకండి. మీ మంచితనమే మీకు ఎప్పుడూ శత్రువుగా మారుతుంది. ఈసారి అలా జరగకుండా మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోండి. కానీ మిథున రాశివారిక్కడ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు సహాయం చేస్తున్నట్టు నటిస్తున్న వ్యక్తే మీ జీవితంలో అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అవును, మీ చుట్టూ ఉంటూ మీతో నవ్వుతూ మాట్లాడుతూ మీ మంచి కోరుకుంటున్నట్లు నటించే ఒక వ్యక్తి మీ పతనానికి కారణం కావాలని ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తి మీ ప్లాన్లను, మీ కష్టాన్ని తనకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్నాడు. మీ రహస్యాలను తెలుసుకుని సరైన సమయం చూసి మిమ్మల్ని దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి బహుశా మీ బంధువు కావచ్చు, లేదా మీరు అత్యంత ప్రాణప్రదంగా నమ్మే మీ స్నేహితుడు కావచ్చు. వారి ముఖంలో నవ్వుంటుంది, కానీ మనసులో మాత్రం మీ పట్ల తీవ్రమైన అసూయ ఉంటుంది. మీరు బాగుపడితే చూడలేని ఆ వ్యక్తులు మీరు ఎప్పుడు కింద పడిపోతారా అని కాచుకుని కూర్చున్నారు. మీ ప్రతి కదలికను వారు ఓరకంట గమనిస్తున్నారు. మీరు సాధించిన చిన్న విజయాన్ని కూడా వారు తట్టుకోలేకపోతున్నారు. మీ మీద అదృశ్యమైన నరదృష్టిని ప్రయోగిస్తున్నారు. మీరు అప్పుల పాలైతే చూడాలని, మీరు రోడ్డున పడితే ఆనందించాలని వారు లోలోపల కుట్రలు పన్నుతున్నారు. ఇది నమ్మి తీరాల్సిన కఠోర వాస్తవం. అందుకే ఈ సమయంలో ఎవ్వరినీ పూర్తిగా నమ్మకండి. మీ భవిష్యత్తు గురించి, మీ ఆదాయం గురించి, మీ తదుపరి అడుగు గురించి ఎవ్వరికీ చెప్పకండి. చాలామంది దీనిని నిర్లక్ష్యం చేసి తరువాత పశ్చాత్తాపపడుతున్నారు. మీరు ఆ తప్పు చేయకండి. మీ మౌనమే ఇప్పుడు మీ అతిపెద్ద ఆయుధం కావాలి. పనులు పూర్తయ్యే వరకు మీ పెదాలు దాటి ఏ రహస్యం బయటకు రాకూడదు. విజయం సాధించిన తర్వాత ఆ విజయమే అందరికీ సమాధానం చెబుతుంది. ఇక్కడి వరకు వీడియో చూస్తున్న మిథున రాశివారు కామెంట్లో నా గెలుపు ఖాయం అని టైప్ చేయండి. మీ సంకల్ప బలాన్ని ఈ విశ్వానికి తెలియజేయండి. మీలో ఉన్న ఆ నమ్మకమే రేపు మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా మిథున రాశివారు వెనకడుగు వేయరని నిరూపించండి. వృత్తిపరంగా చూసుకుంటే మే 14 నుంచి 16 మధ్యకాలంలో కొన్ని అనూహ్యమైన మార్పులు జరగవచ్చు. మీరు అసలు ఊహించని చోట నుంచి మీకొక మంచి అవకాశం రావచ్చు. రాత్రికి రాత్రే పరిస్థితి మారబోతోందా అంటే మీ ఉద్యోగ జీవితంలో ఖచ్చితంగా అలాంటి మార్పే జరగబోతోంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా కొత్త జాబ్ ఆఫర్ మీ ముందుకు రావచ్చు. మీ ప్రతిభను గుర్తించే పై అధికారులు మీ సంస్థలోకి రావచ్చు. ఇన్నాళ్ళు మిమ్మల్ని తొక్కేయాలని చూసిన వారందరి ముందు మీరు సగర్వంగా తలెత్తుకుని నిలబడే ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తట్టబోతోంది. మీతో పాటు పనిచేసేవారు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే సంఘటనలు జరగబోతున్నాయి. మీ ఆలోచనలకు కార్యరూపం దాల్చే సమయం ఇది. కానీ ఇక్కడ కూడా మీరు ఈ సంకేతాన్ని గమనించాలి. ఈ అవకాశం నిజంగా మీకు మంచి చేస్తుందా, లేక ఇందులో ఏదైనా కుట్ర ఉందా అని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొన్నిసార్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే అవకాశాలు వాస్తవానికి ఒక పెద్ద ఉచ్చు అయ్యే ప్రమాదముంది. అందుకే ప్రతి డాక్యుమెంట్ను క్షుణ్ణంగా చదవండి. కొత్త ఉద్యోగంలో చేరే ముందు ఆ సంస్థ గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎవరి మాటలను గుడ్డిగా నమ్మి ఇప్పుడున్న ఉద్యోగాన్ని తొందరపడి వదులుకోకండి. వ్యాపారం చేసే మిథున రాశి వారికి ఇదొక రకంగా పరీక్ష సమయం. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా కొత్త భాగస్వాములను కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న తప్పు నిర్ణయం మిమ్మల్ని మళ్ళీ వెనక్కి నెట్టేస్తుంది. కానీ సరైన నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇది కోట్లకు పడగలెత్తే రాజయోగానికి నాంది పలుకుతుంది. గతంలో మీకు మొండి బకాయిలుగా మిగిలిపోయిన డబ్బు, ఎప్పటికీ రాదు అని మీరు వదిలేసుకున్న డబ్బు ఇప్పుడు అనుకోకుండా మీ చేతికి వచ్చే అవకాశముంది. ఈ ఆర్థిక లాభం మీకు కొండంత ధైర్యాన్నిస్తుంది. మీ పాత అప్పులను తీర్చుకోవడానికి, ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి ఈ సమయం ఒక వరంలా మారుతుంది. అయితే వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నవారు ఈ మే 10 నుంచి 18 మధ్యకాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ భాగస్వామి మీ కళ్ళు గప్పి ఏవైనా తప్పులు చేస్తున్నారా అన్నది గమనించండి. లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉండేలా చూసుకోండి. లెక్కన విషయంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. మీ సంతకం పెట్టి ప్రతి కాగితం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తుపెట్టుకోండి. ప్రమాదమా లేక రాజయోగమా అన్నది మీ వ్యాపార నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్ ట్రెండ్స్ను గుడ్డిగా ఫాలో అవ్వకుండా మీ సొంత రీసెర్చ్ చేయండి. మీరు సొంతంగా చేసే రీసెర్చ్ మాత్రమే మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరో చెప్పారు కదా అని స్టాక్ మార్కెట్లో లేదా ఆన్లైన్ ట్రేడింగ్లో తెలియని పెట్టుబడులు పెట్టకండి. ఈ రోజుల్లో సైబర్ మోసాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
మీ ఫోన్కు వచ్చే అపరిచిత లింక్స్ను క్లిక్ చేయకండి. మీ బ్యాంకు వివరాలను ఎవ్వరితోనూ పంచుకోకండి. ఈ సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. ఎవరైనా మీకు ఆశ చూపి సులభంగా డబ్బు సంపాదించవచ్చు అని చెబితే అది ఖచ్చితంగా మోసమని గ్రహించండి. కుటుంబ వాతావరణంలో కూడా కొన్ని స్పష్టమైన మార్పులు రాబోతున్నాయి. మీ మాట వినని వారు, మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు మీ విలువ తెలుసుకుంటారు. గతంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిన వారు ఇప్పుడు మీ సహాయం కోసం తిరిగి రావచ్చు. మీ గొప్పతనాన్ని వారు స్వయంగా అంగీకరిస్తారు. మీ ఇంట్లో ఇంతకాలమున్న అశాంతి నెమ్మదిగా తొలగిపోయి ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి. కానీ మీ కోపమే మీకు శత్రువు. చిన్న చిన్న విషయాలకు ఆవేశపడకండి. బుధగ్రహ ప్రభావం వల్ల మీ మాట చాలా పదునుగా ఉంటుంది. మీ నాలుక మీద నుంచి వచ్చే ఒక చిన్న మాట ఎదుటివారి మనస్సును తీవ్రంగా గాయపరుస్తుంది. ఆ మాటలే కొన్నిసార్లు బంధాలను శాశ్వతంగా తెంచేస్తాయి. అందుకే ఇంట్లో వాదనలు వచ్చినప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోండి. మీ మౌనమే అతిపెద్ద సమాధానం. వాదనలు గెలవడం కంటే బంధాలను నిలుపుకోవడం ముఖ్యం. ఈ సంకేతం మీకిప్పటికీ కనిపించిందా? కుటుంబంలో అకారణంగా గొడవలు రావడం, చిన్న విషయమే పెద్దదిగా మారడం ఇది సాధారణం కాదు. ఇది మీ సహనానికి, మీ వ్యక్తిత్వానికి విశ్వం పెడుతున్న పరీక్ష. కోపాన్ని దిగమింగుకొని ప్రశాంతంగా ఉండటం నేర్చుకుంటే ఈ పరీక్షలో మీరు గెలిచినట్లే. ఇదే సమయంలో భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు కూడా తొలగిపోయే అవకాశముంది. మూడో వ్యక్తి వల్ల వచ్చిన సమస్యలు నెమ్మదిగా సద్దుమణుగుతాయి. మీ జీవిత భాగస్వామి మీ కష్టాన్ని, మీ ప్రేమను అర్థం చేసుకునే సమయం ఇది. ఒకరికొకరు తోడుగా నిలబడితే ఎలాంటి కష్టాన్నైనా జయించవచ్చు. అయితే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న మిథున రాశి వారు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలి. అనుమానాలు, అపార్థాలకు తావివ్వకుండా పారదర్శకంగా వ్యవహరించండి. ఈ సంకేతం కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి. మీ భాగస్వామి ప్రవర్తనలో అకస్మాత్తుగా ఏదైనా మార్పు వచ్చినా లేదా దాపరికాలు పెరిగినా దానిని నిర్లక్ష్యం చేయకండి. వారిని నిందించకుండా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడండి. సమస్య మూలాలను కనుక్కొని పరిష్కరించుకోండి. ప్రేమ అనేది నమ్మకం మీద నిలబడుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిథున రాశి వారు సాధారణంగా మెదడుతో ఎక్కువగా పనిచేస్తారు. శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ మీకు ఎక్కువ. దీనివల్ల విపరీతమైన మానసిక ఒత్తిడి, నిరంతర ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తాయి. ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి అతిగా ఆలోచించడం మీ బలహీనత. గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి భయపడటం మీకు అలవాటు. ఈ ఒత్తిడి వల్ల నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి, కంటిచూపు మసకబారడం లేదా జీర్ణకోశ సంబంధిత సమస్యలు వేధించవచ్చు. మీ నాడీ వ్యవస్థపై ఈ ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే చిన్నపాటి నొప్పులు వచ్చినా వాటిని తేలికగా తీసుకోకండి. చాలామంది దీనిని నిర్లక్ష్యం చేసి తరువాత పశ్చాత్తాపపడుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని మరిచిపోయి డబ్బు వెనుక పరిగెడితే ఆసుపత్రుల పాలవ్వక తప్పదు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఉదయం కాసేపు వ్యాయామం లేదా యోగా చేయండి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి ప్రకృతితో గడపండి. పచ్చని చెట్ల మధ్య నడవడం వల్ల మీ మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. రాత్రిపూట పడుకునే ముందు మొబైల్ ఫోన్ చూడడం మానేయండి. ప్రశాంతమైన సంగీతం వినడం లేదా మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, మీ బలాలు ఏమిటి, మీ బలహీనతలు ఏమిటి అన్నది విశ్లేషించుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోగలరు, మీ లక్ష్యాలను చేరుకోగలరు. ఈ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోకండి. కొంతమంది మిథున రాశి వారికి ఈ మే 10 నుంచి 18 మధ్యకాలంలో అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు మీకు చాలా లాభిస్తాయి. దూర ప్రాంతాలకు వెళ్లడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి. అయితే ప్రయాణ సమయంలో మీ వస్తువుల పట్ల, వాహనం నడిపేటప్పుడు వేగం పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదకరం. ఇప్పుడు మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు పట్టిన పనల్లా బంగారం కావడానికి జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్న
ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరిహారం గురించి తెలుసుకుందాం. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడికి ఇష్టమైన రంగు ఆకుపచ్చ. అలాగే బుధుడికి అత్యంత ప్రీతిపాత్రమైన దైవం విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు. రాబోయే అడ్డంకులను తొలగించుకోవడానికి, మీ జీవితంలోకి అదృష్టాన్ని ఆహ్వానించడానికి ఈ పరిహారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ మీద ఉన్న నరఘోష, శత్రుపీడ అన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రారంభమవుతుంది. అందుకే రాబోయే బుధవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మడి వస్త్రాలు ధరించి దగ్గరలో ఉన్న ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీ చేతులతో స్వయంగా పచ్చి గరికను తీసుకువెళ్ళండి. పచ్చి గరిక గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఇది మీలోని నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది. అలాగే స్వామివారికి సమర్పించడానికి ఒక చిన్న పచ్చ బట్టను, గ్రీన్ క్లాత్ని తప్పకుండా మీ వెంట తీసుకువెళ్ళండి. బుధగ్రహ శాంతికి ఇది ఎంతో అవసరం. గణపతికి ఆ పచ్చి గరికను స్వయంగా సమర్పించి ఆ పచ్చబట్టను స్వామివారి పాదాల వద్ద ఉంచి మీ మనసులోని కోరికను, మీకున్న బాధలను స్వామికి చెప్పుకోండి. మీ శత్రువుల గురించి, మీకు జరుగుతున్న అన్యాయం గురించి ఆ విఘ్నేశ్వరుడికే వదిలేయండి. ఆయన న్యాయం చేస్తాడని సంపూర్ణంగా విశ్వసించండి. ఆ తర్వాత ఆలయంలోని హుండీలో లేదా అక్కడ ఉన్న పేదవారికి సరిగ్గా 11 రూపాయలు దానం చేయండి. ఇది చాలా చిన్న పరిహారంలాగా కనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న తాంత్రిక మరియు జ్యోతిష్య బలం చాలా గొప్పది. ఈ పరిహారం చేసిన వెంటనే మీ మనసులో ఒక అద్భుతమైన శాంతి కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న ఆటంకాలన్నీ దానంతట అవే తొలగిపోవడం మీరే ప్రత్యక్షంగా గమనిస్తారు. ఆగిపోయిన పనులు వేగంగా, ఎలాంటి అడ్డంకుల లేకుండా ముందుకు కదులుతాయి. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అలాగే ప్రతిరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు మీ ఇష్టదైవాన్ని తలచుకుని కుడికాల ముందు పెట్టి వెళ్ళండి. ఇది మీ పనుల్లో విజయాన్నిస్తుంది. పక్షులకు నీళ్లు పెట్టడం, ఆవులకు కొంత పచ్చి గడ్డిని తినిపించడం కూడా మీ కర్మ దోషాలను తగ్గించి మీకు విశేషమైన అదృష్టాన్ని తీసుకువస్తుంది. మిథున రాశివారు ఏ పనైనా చాలా సులభంగా నేర్చుకోగలరు. ఆ టాలెంట్ను ఇప్పుడు పూర్తిగా వాడుకోండి. కాలం మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు దానిని ఒడిసి పట్టుకోండి. అవకాశాలు పదే పదే రావు. వచ్చిన అవకాశాన్ని జారవిరుచుకుంటే మళ్ళీ దానికోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుంది. అందుకే మిథున రాశివారు రాబోయే ఈ 7 రోజులు చాలా కీలకం. మీరు చూసే ప్రతి చిన్న సంకేతాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ రోజుల్లో విశ్వం మీతో ఏదో ఒక రూపంలో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకునే విఘ్నతను పెంచుకోండి. కలలో కనిపించే ప్రతి దృశ్యం, నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన దేవుడు మీకు ఇస్తున్న ఒక సందేశమని నమ్మండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. ఇతరుల మాటల కంటే మీ సొంత బుద్ధిని నమ్ముకోండి. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీ చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాలను గుర్తించండి. వారి నవ్వుల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను పసిగట్టండి. ఎవరైతే మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తున్నారో వారిని మీ జీవితం నుంచి శాశ్వతంగా దూరం పెట్టండి. మీకు ప్రశాంతతని ఇచ్చే వారితో మాత్రమే ప్రయాణం చేయండి. ఎందుకంటే అది మీ జీవితంలో రాబోయే ప్రమాదానికి హెచ్చరిక కావచ్చు, లేదా కోట్ల విలువైన రాజయోగానికి ప్రారంభం కావచ్చు. మీ గెలుపు మీ చేతుల్లోనే ఉంది. ఈ కాలాన్ని అద్భుతంగా వాడుకోండి. మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చుకోండి. గతంలో జరిగిన చీకటి రోజులను మర్చిపోండి. రేపటి ఉదయించే సూర్యుడు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకోండి. మీలో ఉన్న అపారమైన శక్తిని బయటకు తీయండి. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. సత్యం, ధర్మం మీ పక్షాన ఉన్నప్పుడు విజయం కూడా మీదే అవుతుంది. మీకంతా మంచే జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. జై గణేశ.